నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి మేడం గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఆంధ్రాలో పాలిటిక్స్ అనేది కొంచెం బాగా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి? పవనే గెలవాలి. ఎవరు? మా పవన్ అనే గెలవాలి. అతనే గెలవాలని కోరుకుంటున్నాము. మేము తెలంగాణలో అయినా అతనిది ఆంధ్ర కదా, అతనే గెలవాలని కోరుకుంటున్నాం. అతను షూటింగ్ లో గానా బయట గానీ డిసిప్లిన్ గా ఉంటాడు. అందరిలా పొగరుగా చూపించాడు, యాటిట్యూడ్ చూపించాడు. షూటింగ్ లో కూడా సైలెంట్ గా ఉంటాడు. అందరికి ప్రజలకు కూడా మంచిగా చూసుకుంటాడు. అందరిని ఎవరిని తిట్టాడు, అందరిలా కసురాడు. పవన్ తిట్టాడు. జగన్ నా కొడకల్లారా చెప్పు తీసుకున్నాడు. జగన్ ని తిడతాడేమో, అతను చేసిన పనులకు తిడతాడు. మమ్మల్ని అయితే తిట్టాడు కదా. మా జనాల కోసం చేస్తున్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు అన్న. అలా వాళ్ళు చేసిన పనులకి అన్న తిడతాడు. పోరాడేంత మాత్రాన పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారు? గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. రాజకీయాల్లో మంచి మనసు అన్నది అలాంటిది. అంటే 3 పెళ్లిలు చేసుకున్నంత మాత్రం చెడ్డోడు అయిపోడు కదా. 3 పెళ్లిలు చేసుకున్నాడు, 4 పెళ్లిలు చేసుకున్నాడు చెడ్డోడు అవ్వడు. ఎందుకు అవుతాడు? తన గురించి షూటింగ్ లో గానీ బయట గానీ చెడ్డ పేర్లు వస్తే అది మంచోడు కాదు, వాడిని గెలుస్తాడు అని అంటారు చాలా మంది. అన్న అలా కాదు. షూటింగ్ లో మంచి పేరుంది, బయట మంచి పేరుంది. అందరూ అన్నను అభిమానిస్తారు. నేను చిన్నప్పటి నుంచి అన్న ఫ్యాన్స్ కాబట్టి చెప్తున్నా, నేను చేస్తాను, షూట్ లోనే చేస్తాను కాబట్టి అన్న ఎలా ఉంటాడో మాకు తెలుసు. మేము చూస్తాము దగ్గర ఉండి అన్న ఎలా ఉంటాడు. అంటే మేము దూరంగానే ఉంటాము. మేము ఆర్టిస్ట్ అన్ని చేస్తాను. నేను సారీ డ్రాపింగ్ చేస్తాను, అసిస్టెంట్ గా చేస్తాను. ఆ లాస్ట్ జూనియర్, మాకేం లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెళ్ళిపోతాం. పైకి చేస్తే ఏదో చూస్తే ఉన్నోళ్ళ కనబడతాం గానీ మా బతుకు దగ్గర కూడా ఏదో చేసుకోవాలి కదా, తప్పదు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో గెలవాలంటే సమావేశం అయితే సరిపోదు, మంచితనం ఉంటే సరిపోదు, డబ్బు అయితే ఖచ్చితంగా కావాలా? డబ్బు పెడతారు. డబ్బులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ దగ్గర? అది మాకు తెలియదు. అన్న మనసు అది. అంత దేవుడే. ఆ డబ్బు ఉన్నా లేకపోయినా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. అందరు గెలవాలని కోరుకున్నప్పుడు కంపల్సరీ గెలుస్తాడు. అంటే బయట ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కి ప్యాకేజ్ తీసుకున్నారు అంటున్నారు. దానికి మీరు అంటే డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్నాడు టీడీపీ అనే వాళ్ళ దగ్గర. పుకార్లు ఎన్నో పుట్టిస్తారు, మనం చూడలేదు కదా. ఇప్పుడు నువ్వు చూడలేదు, నేను చూడలేదు. అక్కడ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అంతా దేవుడికే తెలియాలి. అక్కడ ఎన్నో పుకార్లు పుట్టిస్తారు, ఎన్నో కావాలని కోపంలో ఎన్నో పుట్టిస్తారు. మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు అంటే నువ్వు నమ్మ, నీకు నీ మనసుకు తెలుసు, చేసింది చేయండి నీకు తెలుసు, నాకు తెలుసు. అది అవతలకి తెలియదు కదా. శత్రువులు అన్నాక ఎన్నో పుట్టిస్తూనే ఉంటారు. ఇక్కడ వదిలేస్తాడు మా అన్న, అవన్నీ పట్టించుకోడు. ఇక గెలిచేదంటావా మనం కోరుకుంటున్నాం, అంత దేవుడి చేతిలో ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేది జస్ట్ 24 సీట్లు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. సీట్ల గురించి అయితే నాకు ఈ ఎలక్షన్లలో అస్సలు తెలియదు. కోరుకున్నది మాత్రం ఒకటే, అన్న గెలవాలి, మాకు మంచి చేయాలి, ప్రజల్ని మంచిగా చూసుకోవాలి, మారిపోకూడదు. అన్న ఎప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు ఇంకా తన వయసు అయిపోయినంత వరకు అలాగే ఉండాలి అన్న కూడా. మధ్యలో జగన్ లాగా ఎవరు అన్న మారిపోకూడదు. మనసు అనేది అలాగే ఉండాలి, అలాగే మంచితనంగా ఉండాలి మా పవన్ అన్న. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరుగుతుందని కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దాని మీద మీరు ఏమంటారు? ఆ దేవుడే కాపాడుతాడు. ఇక నేను ఎవరు ఏం చేసినా తన మంచితనం తననే కాపాడుతుంది. తను పాపం చేయలేదు, మనం పాపం చేసింది పుణ్యం చేసింది మనం చూడలేదు. తన మంచితనం ఒకటి మనకు తెలుసు. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తను మంచి చేసిండో చెడు చేసిండో అంత దేవుడికే తెలియాలి. మాకైతే షూటింగ్ లో గానీ ఎక్కడో గానీ మంచితనంగానే ఉంటాడు. తన పని తను చేసుకుంటాడు, సైలెంట్ గా ఉంటాడు. అందరిలో అయితే కాదు, ఎప్పుడు చెడ్డ పేరు అనేది అన్నకి రాలేదు కూడా. పవన్ కళ్యాణ్ మీద అదే చంపేయడానికి కుట్రలు జరుగుతున్నాయి అంటున్నారు. ఆ దేవుడే ఉన్నాడు ఇక అన్నని కాపాడడానికి. అంటే మీరు జనసైనికులు ఇంకేం చేయరా పవన్ కళ్యాణ్ అభిమానించాలి కూడా? అంటే అది నాకు తెలీదు, నేను తెలంగాణ కదా. ఎవరైనా సరే అభిమానించాలి. అదే చాలా మంది రావాలి, నేను ఒక్కదాని కాదు కదా. నేను ఆడపిల్లని, అందరు రావాలి. అది ఎవరో తెలుసుకో, బాగా ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు ఉండి తెలుసుకోవాలి. అన్న మీద ప్రేమ ఉన్నోళ్ళు బాగా మాకు ఉంది. కానీ మేము బీదోళ్ళం, మాకేం తెలుసు చెప్పు. ఆడపిల్లలం మేము పొద్దున్న వెళ్తే నైట్ ఎప్పుడో వస్తాము. మాకు ఇంట్లోనే చేసుకుంటేనే గడవదు, ఎప్పుడో వస్తాం. మాకేం తెలుసు. కానీ అన్నని ఆ దేవుడే కాపాడాలి అని కోరుకుంటున్నా. ఆ అన్న దేవుడు కాపాడతాడులే. ఎందుకు కాపాడాడు, ఏం చేశాడని చంపేస్తారు. అది చంపేయాలని అంత అవసరం ఏముంది? ఏం చేశాడని ఆస్తులు గుంజుకున్నాడా, వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నాడా, లేకపోతే వాళ్ళని చంపిద్దామని మర్డర్ ప్లాన్ చేశాడా? లేదు కదా. అది పగుంటే ఏం చేయాలి? చంపేస్తే వాళ్ళే నాశనం అయిపోతారు. దేవుడు అనేవాడు క్షమిస్తాడా? మంచిని ఎప్పుడు మంచిగానే చేస్తాడు, చెడుని ఎప్పుడు ఇది చెయ్యడు. దేవుడు కాపాడతాడు అన్నను, కంపల్సరీ దేవుడు కాపాడతాడు. అన్నకేం కాదు, మంచిగానే ఉంటాడు నాకు తెలిసి. అది వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయని. అన్న దేవుడు ప్రయత్నం దేవుడు చేస్తాడు. అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ జరిగితే జరగదు. ఆంధ్రాలో తెలంగాణ పరిస్థితి జరగదు.
జరిగితే ఆంధ్రాలో తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉండబోతాయి? ఎలా ఉంటది జరగదు. అన్న మీద చెయ్యి కాదు, అన్న ఎంట్రక కూడా పీకలేడు నా కొడుకు, అసలు పీకలేడు. ఎవరన్న మీద చెయ్యి వేసినోడు ఎవడు ఉండడు. ఆడేసిండంటే ఆడు అయిపోతాడు ఆ రోజు. అన్నని దేవుడు కాపాడదు, ప్రభువే కాపాడాలి, అన్నని కాపాడతాడు. అన్న మీద చేసినోడు ఎవడుంటాడు? చెయ్యేసి చూడమను, ఆడు బయట పడిందాడే ముక్కలు ముక్కలు నరికేస్తారు అంత ఫ్యాన్స్ అంతా. ఎందుకు నేనే నరికేసి జైలుకి వెళ్ళిపోతా ఆడెవడన్నా గాని. అన్న అంటే మాకు అంత అభిమానం. మంచోని కాపాడాలి గాని మనం చావాలి అది ఇదని కోరుకోకూడదు. నిజం చెప్తున్నా, ఇది కెమెరా ఉందో ఇది ఉందని చెప్పట్లే. మా అన్న అంటే మాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు అన్న అంటే. అలా ఫ్యామిలీలో అందరినీ అభిమానిస్తా గానీ ఎక్కువ నచ్చేది పవన్ కళ్యాణ్, తర్వాత రామ్ చరణ్. నా ఫేవరెట్ రామ్ చరణ్. వాళ్ళిద్దరిని ఎక్కువ ఇష్టపడతా నేను. అన్న మంచోడే, కాపాడతారులే, దేవుడు ఉన్నాడులే. అన్న ఏంట్రక కూడా బీగలేడా నా కొడుకు, అసలు అన్ననే చేస్తే అని తెలిసి నేనే వాడిని నరికి పాడేస్తా. నిజంగా నా పిల్లల మొహం చూడని, ఎవరి మొహం చూడు, నా ఫ్యామిలీ మొహం చూడ అని చంపేసి నేనే జైలుకి వెళ్ళిపోతాను. పవన్ కళ్యాణ్ చేయబడితే చంపేసి జైలుకి వెళ్తారు. అది తెలుసుకున్న మరుక్షణమే అందరం వెళ్ళిపోతాం, మా ఫ్రెండ్స్ మేము అంతా వెళ్ళిపోతాం. చంపేస్తాను అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం నాకు తెలియదు. అన్నం చూస్తే అదొక ఫీలింగ్. అన్న మంచోడు, అన్నకి ఎప్పుడు చెడ్డ పేరు రాలేదే. ఈ జగన్ అలా చేస్తున్నాడు. జగన్ అంటే ఒకప్పుడు నాకు అభిమానమే, తను అలా ఎందుకు మారిపోయాడో తెలియదు. మాకు అన్న అంటే ఇప్పటి నుంచో అభిమానమే, జగను అభిమానమే. కానీ మరి అలా తయారవుతున్నాడు. మేమైతే ఇంతవరకు జగన్ ని తిట్టాల్సిన అవసరం మాకు లేదు కూడా, అతన్ని తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు లోపల ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ అన్న గెలవాలి, అన్న బాగుండాలి, అన్న మంచిగా ఉండాలి, అందరికి ప్రజలకు సేవలు చేయాలి, హెల్ప్ చేయాలి. చాలా హెల్ప్ చేస్తాడు అన్న, అందరికి కష్టాల్లో ఉన్నాడంటే ఆదుకుంటాడు అన్న, అంతే. మేడం, మీరు జూనియర్ ఆర్టిస్టులు కదా, మీరు అప్పుడప్పుడు షూటింగ్లకు వెళ్తా ఉంటారు. అవును, వెళ్తాను. వెళ్ళే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కూడా మీరు వెళ్ళే ఉంటారు. అన్న షూటింగ్ లో సార్ ఎలా ఉంటారు? సార్ డిసిప్లిన్ గానే ఉంటాడు, సైలెంట్ గా ఉంటాడు. షార్ట్ రెడీ అయితే షార్ట్ చేస్తాడు, సైలెంట్ గా షార్ట్ అయిపోయాక కూర్చుంటాడు సైలెంట్ గా, లేదంటే క్యారవాన్ కి వెళ్ళిపోతాడు, అంతే. ఇక మాకు తొందరగా బ్రేక్ ఇప్పిస్తాడు, తొందరగా పేకప్ చెప్పిస్తాడు. ఎండలో ఎక్కువ కష్టపెట్టాడు మమ్మల్ని. నేను సారీ డ్రాపింగ్ చేస్తా, అసిస్టెంట్ గా చేస్తాను, జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెళ్ళిపోతా, అవన్నీ చేస్తా ఆల్మోస్ట్. కానీ మమ్మల్ని జూనియర్ ఆర్టిస్ట్ చాలా మందిని పాపము ఎండలో కష్టపెట్టాడు పాపము. మాకు చాలా సేపు రెస్ట్ ఇస్తాడు బ్రేక్ టైంలో. 5:30 లోపే పేకప్ చెప్పేస్తాడు అన్న. మాకు చాలా అన్న వస్తే మాకు రెస్ట్ ఉంటదిలే, అన్న లేకపోతేనే డైరెక్టర్లు మా తాట తీస్తారు కానీ అన్న ఉంటే రెస్ట్ ఉంటది మాకు, చాలా రెస్ట్ ఉంటది. జనాలని ఇబ్బంది పెట్టించాడు, మంచి ఫుడ్ పెట్టిస్తాడు. అదే నెక్స్ట్ క్వశ్చన్ అది నాది. ఈ సెట్ లో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు తినే ఫుడ్డే జూనియర్ ఆర్టిస్ట్ కానీ, లేకపోతే లైట్ మ్యాన్ కానీ, కెమెరామెన్ కానీ, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు తినే ఫుడ్డే మీరు పెడతారంట, వాస్తవమే? అది నిజమే. అన్న ఏది తింటే అది మాకు పెడతాడు. నేనైతే ఇంతకు ముందు భీమ్ల నాయక్ అయితే సినిమా చేయలేదు, చాలా మంది అన్నారు. మొన్న కొత్త సినిమా ఏదో ఓజీకే దేనికి వెళ్ళాము, ఇక్కడ గండిపేట వెళ్ళాం, అక్కడ ఫుడ్ బాగుంది. ఇంకొకటి RFC లో ఏదో షూటింగ్ అక్కడ అన్ని పెట్టారు, చికెన్ పెట్టారు, ఎగ్ పెట్టారు. మాకు పొద్దున్న టిఫిన్ బానే ఉంది, మధ్యాహ్నం భోజనం బానే ఉంది, బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మూవీ షూట్ కి వెళ్తే ఇంకా పంచపక్ష పరమాణాలు మంచిగా ఉంటది, మాకు రెస్ట్ ఉంటది. బ్రేక్ టైమ్ లో చాలా సేపు రెస్ట్ ఇస్తారు. అన్న లేని రోజు ఇక మాకు ఉంటది, ఇక ఆ రోజు బాగా ఇది ఉంటది. అంటే వాళ్ళు కూడా తీసుకోవాలి కదా, జనాలు ఉంటేనే కదా షార్ట్లు చేసేది. అన్న వచ్చినప్పుడు మాకు రెస్ట్, అన్న లేనప్పుడు మేము కష్టపడితేనే వస్తది కదా. ఇక రెస్ట్ ఉంటే ఏముంటది. కొంతమంది చేతకన్నోళ్ళు కూర్చుంటారు, మాకు చేతని సేపు చేస్తాం. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎక్కువ చేయలేరు ఎవ్వరు. అన్నసే బ్రేక్ టైం ఉంటదిలే, మాకు బాగా రెస్ట్ ఉంటది. మాట్లాడుతూ ఉంటది, మీకు ఎప్పుడైనా కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటది పవన్ కళ్యాణ్ గారు? చూస్తాం దూరం నుంచి, అంత అది ఎక్కడో మాట్లాడాలి, అన్నని మాట్లాడాలి, ముట్టుకోవాలి అని ఉంటది కానీ మాకు అంత అదృష్టం లేదు. నా కోరిక ఏంటంటే ఎప్పటి నుంచి అన్నతో ఫోటో దిగాలి. అంతమంది మా అక్క కూడా దిగింది, మా అక్క ఏ డ్రెస్సరు, అక్క కూడా దిగింది. నేనే దిగలేనేమో ఇక అనుకుంటున్నా నేనైతే. ఎందుకు అనుకుంటారు అట్లాగా? ఏమో అంటే అందరు అక్కడ ఉన్నప్పుడే వెళ్తాం కదా, బౌన్సర్లు ఉంటారు కదా, ఎవరికైనా భయం కదా, అమ్మో ఏమో చేస్తారా ఏంటని భయం. అక్కడ మనం మాట్లాడలేము. ఇంతవరకు అన్న చూసాడు కానీ హాయ్ చెప్పలేము, నేను చెప్పలేదు ఇంతవరకు. కానీ అన్న అంటే బాగా అభిమానం. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఆయన చూసుకోవడం జరిగింది ఎప్పుడైనా? లేదు, మేము అక్కడ అంత 1 కిలోమీటర్ ఏమో ఉంటాము, అన్నిటి ఉంటాడు, అంత దగ్గరగా వెళ్ళలేము.